హలో మూవీ లవర్స్, మన అందరికీ ఫేవరెట్ జోనర్ ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీస్. ఈ లిస్ట్ లో మీకు మ్యాజిక్, డైనోసార్స్, క్రియేచర్స్, పవర్ఫుల్ హీరోస్, థ్రిల్లింగ్ అడ్వెంచర్ అన్నీ ఉన్నాయి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ తెలుగులో కూడా అవైలబుల్. సో లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ మ్యాజికల్ వరల్డ్ టుగెదర్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కబూమ్ ఎంటర్టైన్మెంట్స్. మూవీ లిస్ట్కి వెళ్ళే ముందు ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఇప్పుడైతే మనం మూవీ లిస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మన ఫస్ట్ మూవీ వచ్చేసి మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ వచ్చేసి స్పైడర్ విక్ క్రానికల్స్. ఈ మూవీ 2018 అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ మూవీ మనకి స్టోరీ విషయానికి వస్తే ఒక ఫ్యామిలీ ఓల్డ్ స్పైడర్ విక్ హౌస్ లో సెటిల్ అవుతారు. అక్కడ జోర్డన్ అనే అబ్బాయికి ఒక సీక్రెట్ బుక్ దొరుకుతుంది. ఆ బుక్ లో మ్యాజికల్ క్రియేచర్స్ గురించి సీక్రెట్స్ ఉంటాయి, అంటే గాబ్లిన్స్ అలాంటివి ఉంటాయి. తను తన సిస్టర్ ఇద్దరు కలిసి ఒక అడ్వెంచర్, సస్పెన్స్, యాక్షన్ ఫుల్ ఆఫ్ థ్రిల్లింగ్ జర్నీని అయితే చూపిస్తారు ఫ్రెండ్స్. మనకైతే చివరికి కిడ్స్ బ్రేవరీ అండ్ టీం వర్క్ వల్ల విలన్ ని డిఫీట్ చేస్తారు అండ్ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తారు. ఈ మూవీ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ అయితే స్ట్రీమింగ్ అవుతాం ఫ్రెండ్స్. తెలుగు డబ్బులు అయితే అవైలబుల్ గా లేదు ఈ మూవీ. మనకి ఐఎండి రేటింగ్ వచ్చి 6.5 అవుట్ ఆఫ్ 10 ఫ్రెండ్స్. అండ్ ఫైనల్లీ స్పైడర్ విక్స్ క్రోనికల్స్ ఒక మ్యాజికల్ ఫ్యామిలీ అడ్వెంచర్. కిడ్స్ కి చాలా బాగా నచ్చుతుంది. ఫ్యాంటసీ లవర్స్ కూడా పర్ఫెక్ట్ మూవీ ఫ్రెండ్స్ ఇది. మన నెక్స్ట్ మూవీ వచ్చేసి డూలిటిల్. ఈ మూవీ 2020 రిలీజ్ అయింది ఫ్రెండ్స్. కథ విషయానికి వచ్చినట్లయితే డాక్టర్ జాన్ డోలిటిల్ ఒక ఫేమస్ డాక్టర్. ఆయనకి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది, అనిమల్స్ తో మాట్లాడడం. వైఫ్ డెత్ తర్వాత ఆయన హ్యూమన్స్ ని అవాయిడ్ చేసి అనిమల్స్ తో మాత్రమే ఉండేవాడు. ఈ జర్నీలో ఒక చాలా ఫన్నీ మూమెంట్స్, డేంజరస్ మ్యాజికల్ అడ్వెంచర్స్ ఉంటాయి. డూలిటిల్ కరేజ్ అండ్ అనిమల్ టీం వర్క్ వల్ల ఆయన క్వీన్ ని సేవ్ చేశాడు అండ్ దెన్ లైఫ్ లో కొత్త హోప్ వస్తుంది. ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమింగ్ అవుతాం ఫ్రెండ్స్. ఈ మూవీ మనకి తెలుగు డబ్బులు అయితే అవైలబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ మూవీ మనకి ఐఎండి రేటింగ్ వచ్చి 10 అవుట్ ఆఫ్ 5.6 ఫ్రెండ్స్. అండ్ డూలిటిల్ ఒక ఫన్నీ ఫుల్ ఫ్యామిలీ అడ్వెంచర్ మూవీ ఫ్రెండ్స్. కిడ్స్ కి సూపర్ గా ఎంజాయ్ అవుతారు. కామెడీ అండ్ విజువల్స్ ఎంటర్టైనింగ్ గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ మూవీలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన నెక్స్ట్ మూవీ వచ్చి ద హంట్స్మ్యాన్ వింటర్స్ వార్. 2006 అయితే మూవీ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ ప్లాట్ విషయానికి వచ్చండి, ఇది ఒక ఎపిక్ ఫ్యాంటసీ స్టోరీ ఫ్రెండ్స్. స్నో వైట్ అండ్ ద హంట్స్మ్యాన్ కి ప్రీక్వెల్ అండ్ సీక్వెల్ గా ఉంటుంది. రెవీనా అనే ఈవిల్ క్యూన్ కి ఒక సీక్రెట్ ఉంది. తన సిస్టర్ ఫ్యూరియాకి ఐస్ పవర్స్ ఉంటాయి. ఫ్యూరియా హార్ట్ బ్రేక్ తర్వాత ఓన్ కింగ్డమ్ క్రియేట్ చేద్దామని వారియర్స్ ని ట్రైన్ చేస్తుంది, ఇంక్లూడింగ్ ఎరిక్ హెన్స్మ్యాన్ అండ్ సారా. ఈ ఇద్దరు వారియర్స్ లో లవ్ లో పడతారు, బట్ ఫ్యూరియా వాళ్ళ లవ్ ని బ్రేక్ చేద్దామని ట్రై చేస్తుంది. లేటర్లీ రెవీనా అండ్ ఫ్యూరియా ఇద్దరు కలిసి ప్రపంచాన్ని రూల్ చేద్దామని అయితే ప్లాన్ అయితే వేసుకుంటారు ఫ్రెండ్స్. ఎరిక్ అండ్ సారియాకి తెలిసి దాన్ని ఎలా స్టాప్ చేయాలని అయితే ఫైటింగ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి మెయిన్ ప్లాట్ స్టోరీ అయితే రివీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ మూవీ అయితే మనకైతే తెలుగులో అవైలబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చి అమెజాన్ ప్రైమ్ ఫ్రెండ్స్. విజువల్స్ గ్రాండ్ ఫ్యాంటసీ అడ్వెంచర్ అండ్ మ్యాజిక్ లవ్ స్టోరీ ఫ్యాన్స్ కి అయితే చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ మూవీలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మన నెక్స్ట్ మూవీ నేమ్ వచ్చేసి లీగ్ ఆఫ్ గాడ్స్. ఈ మూవీ 2016 అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. మనకి ఈ మూవీ ప్లాట్ విషయానికి వచ్చంటే ఇది ఒక చైనీస్ ఎపిక్ ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ ఆన్ ఏషియన్ మైథాలజీ ఫ్రెండ్స్. మనకైతే ఒక రాజ్యంలో అయితే ఒక క్యూన్ అయితే ఉంటుంది. ఆ క్యూన్ వచ్చి ఫాక్స్ స్పిరిట్ ఫ్రెండ్స్. ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్ ఏ డేంజరస్ రూల్ అయితే అవుతా ఉంటుంది. వాళ్ళ విలన్ రూల్ ని స్టాప్ చేయడానికి గ్రూప్ ఆఫ్ లెజెండరీ వారియర్స్ కలిసి ఫైట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ వారియర్స్ కి మ్యాజికల్ వెపన్స్ అండ్ పవర్స్ అయితే ఉంటాయి. ఒక అబ్బాయికి లైటినింగ్ కంట్రోల్ చేస్తాడు, ఇంకో వాడు ఫ్లయింగ్ పవర్ తో ఫైట్ చేస్తాడు. వీళ్ళకి హెల్ప్ చేయడానికి గాడ్ లైక్ ఏ బీయింగ్స్ ని కూడా వస్తారు ఫ్రెండ్స్. స్టోరీలో ఒక గ్రాండ్ మ్యాజికల్ వార్ ఉంటుంది. గాడ్ వాస్ ఈవిల్, చివరికి కరేజ్, సాక్రిఫైస్ అని ఉంటాయి. వాళ్ళు ఈవిల్ క్యూన్ ని పవర్ ని బ్రేక్ చేస్తారు. ఇది ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ కి స్ట్రీమ్ అవుతాం ఫ్రెండ్స్. ఈ మూవీ మనకైతే తెలుగులో కూడా అవైలబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఐఎండిబి రేటింగ్ వచ్చి 10 అవుట్ ఆఫ్ 4.6 ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీలో ఒక్క మాట చెప్పాలంటే విజువల్ మైథాలజీ ఫ్యాంటసీ స్టోరీ ఫ్రెండ్స్. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్, విఎఫ్ఎక్స్, మ్యాజికల్ క్రియేచర్స్ ఫ్యాన్స్ కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే క్రియేట్ చేస్తాయి ఫ్రెండ్స్. మన నెక్స్ట్ మూవీ నేమ్ వచ్చేసి ద స్కూల్స్ ఫర్ గుడ్ అండ్ ఈవిల్. ఈ మూవీ మనకి 2022 అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇది ఒక మ్యాజికల్ ఫ్యాంటసీ స్టోరీ. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు ఫ్రెండ్స్. ఒక మిస్టీరియస్ ప్లేస్ లోకి అయితే వెళ్ళిపోతారు. ద స్కూల్స్ ఆఫ్ గుడ్స్ అండ్ ఈవిల్. ఇక్కడ స్టూడెంట్స్ ని హీరోస్ అండ్ విలన్స్ కి అయితే ట్రైన్ చేస్తారు ఫ్రెండ్స్. అన్ఫార్చునేట్లీ ఇద్దరైతే ఆపోజిట్ కి అయితే పడిపోతారు ఫ్రెండ్స్. ఇద్దరు చాలా ఛాలెంజింగ్ మ్యాజికల్ బ్యాటిల్స్ ని అయితే ఫేస్ చేస్తారు. ఫ్రెండ్షిప్ కి టెస్ట్ వస్తుంది, కానీ చివరికి వాళ్ళకి అర్థమవుతుంది ట్రూ గుడ్ అండ్ ఈవిల్ హార్ట్లు ఉంటాయని.
ఈ మూవీ మనకి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అయితాం ఫ్రెండ్స్. ఈ మూవీ మనకి తెలుగు డబ్బుల్లో అయితే అవైలబుల్‌గా ఉంది ఫ్రెండ్స్. మనకి ఐఎండీబీ రేటింగ్ వచ్చి 10/5.9 అయితే ఐఎండీ రేటింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ద స్కూల్స్ ఆఫ్ గుడ్స్ అండ్ ఈవిల్ ఒక విజువల్ ఫ్యాంటసీ ట్రీట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్‌షిప్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. మన నెక్స్ట్ మూవీ ఏంటంటే 'నైట్ ఆఫ్ ద జుడియోక్'. ఈ మూవీ మనకి 2023లో అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇది ఒక పాపులర్ జపనీస్ యానిమే నుంచి అడాప్ట్ చేసుకున్న స్టోరీ ఫ్రెండ్స్. ఇది మనకేందంటే తన దగ్గర ఒక కాస్మిక్ పవర్ అయితే ఉంటుంది. ఈ పవర్ యూజ్ చేసి అంతా రీక్రామినేషన్ ని ప్రొటెక్ట్ చేయాలి. అయితే ఒక ఎంగల్ ఫామ్ లో ఉంటుంది అండ్ ఈవిల్ ఫోర్సెస్ తన పవర్స్ ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ట్రైనింగ్ పొందుతున్న మన నైట్ గా మారతాడు. స్టోరీలో ఒక బ్యాటిల్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. వారియర్స్ విత్ ఆర్మర్స్, కాస్మిక్ ఎనర్జీ, ఫైట్, మైథాలజీ మిక్స్. చివరికి కరేజ్ అండ్ ఫ్రెండ్షిప్ వలన ఈవిల్ ఫోర్స్ ని ఆపోజిట్ చేస్తారు. కానీ ఈ మూవీ మనకైతే అమెజాన్ ప్రైమ్ లో అయితే అవైలబుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ మూవీ మనకి హిందీ డబ్బులు అయితే అవైలబుల్ గా ఉంది. తెలుగులో అయితే లేదు ఫ్రెండ్స్. అండ్ ఐఎండిబి రేటింగ్ వచ్చి 4.5/10 ఫ్రెండ్స్. ఈ యొక్క యానిమే లైవ్ యాక్షన్ అడాప్టెడ్ ఫ్యాన్స్ కి ఫైట్స్ అండ్ విజువల్స్ అట్రాక్ట్ చేస్తాయి. కొన్ని స్టోరీ కొంచెం వీక్ గా అనిపించిన స్టిల్ మైథాలజీ ప్లస్ యాక్షన్ లవర్స్ కి అయితే ఒక డిఫరెంట్ ఫీల్ అయితే క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్. మస్ట్ వాచ్ మూవీ అయితే నేనైతే చెప్తా ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మచ్ మూవీ అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మన నెక్స్ట్ మూవీ వచ్చేసి 'హౌ టు ట్రైన్ ఎ డ్రాగన్'. ఇది ఒక యానిమేషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి లైవ్ యాక్షన్ మూవీ అయితే తీసా ఫ్రెండ్స్. ఈ మూవీ మనకి 2025లో అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. తెలుగు డబ్బులు అయితే అవైలబుల్ ఉంది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే అంటే హిప్పెప్ అనే వైకింగ్ బాయ్ అయితే ఉంటారు. వాళ్ళ వృత్తి ఏంటంటే డ్రాగన్ అన్నీ చంపడం ఫ్రెండ్స్. కానీ మన హీరోకి అయితే డ్రాగన్ చంపడం అయితే ఇంట్రెస్ట్ లేదు. అప్పుడే ఒక డ్రాగన్ తో ఫ్రెండ్షిప్ చేసుకుంటూ దాని పేరు టూత్లెస్. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్, తర్వాత డ్రాగన్స్ మనుషులు కలిసి తర్వాత ఏం చేశారనేది ఫ్రెండ్స్ స్టోరీ. హైలైట్స్ వచ్చేసి విజువల్ స్టన్నింగ్ ఫ్రెండ్స్, ఎమోషనల్ స్టోరీ, టచింగ్, ఫ్రెండ్షిప్ అండ్ కరేజ్, దెన్ పర్ఫెక్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓటీటీ రిలీజ్ అయితే ఇదైతే మనకైతే పికాక్ అనే స్ట్రీమింగ్ అయితే అవుతాం ఫ్రెండ్స్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా మనకైతే అవైలబుల్ గా అయితే ఉంది. అండ్ రేటింగ్ వచ్చి 10/7.8 అయితే ఐఎండిబి రేటింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ గా ఈ మూవీ రివ్యూ ఏంటంటే 'హౌ టు ట్రైన్ ఎ డ్రాగన్' లైవ్ యాక్షన్ ఈజ్ ఎ మస్ట్ వాచ్ అడ్వెంచర్ ప్లస్ ఎమోషనల్ మూవీ అండ్ ఫ్యామిలీకి పర్ఫెక్ట్ ఎంటర్టైన్ అయితే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీ ఫేవరెట్ ఫ్యాంటసీ మూవీ ఏంటో కామెంట్ లో షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ అడ్వెంచర్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ డ్రీమింగ్.